ప్రతి ఒక్కరూ కోర్టుకు మనము గౌరవించాలా, కోర్టు ఉత్తర్వులను గౌరవించాలి. కాబట్టి మేము సదరు యాజమాన్యానికి తెలియజేయడానికి మీరే స్వచ్ఛందంగా తొలగించుకోండి, అక్కడి నుంచి మార్చుకోండి. లేని పక్షంలో మేము కూడా కోర్టుకు ఆశించి తగిన చర్యలు తీసుకుంటామని మేము ఈ ద్వారా చెప్తాం. మేమంతా కౌన్సిల్ సభ్యులమంతా దీనికి ఆమోదించి మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఆల్రెడీ వాళ్ళకి నోటీస్ ఇచ్చి. నమస్కారం. ముందుగా తాడపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే జేసీ అశ్వథ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే అఖండ మెజార్టీ కల్పించినటువంటి తాడపత్రి నియోజకవర్గ ప్రజలకు మరొక్కసారి హృదయపూర్వకంగా పాదాలు వందనాలు తెలియజేసుకుంటూ, ఈనాటి కౌన్సిల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అజెండాలోని 4వ అంశం అనేది సత్యరామన్ జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ భవనం దృఢత్వంపై తీసుకున్న చర్యల విషయంపై కౌన్సిల్ వారికి అంశం చేర్చబడింది. అంటే గతంలో సివి రామన్ కాలేజీ యాజమాన్యం వాళ్ళు గతంలో వాళ్ళ ప్రభుత్వంలో అంటే ఆయన ఒక పార్టీ కొమ్ము కాస్తూ ఆడింది ఆట పాడింద పాట అనుకుంటా ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించుకోకుండా కాలేజీ నడుపుతున్నారు. కానీ ఇదే కాదు, భవనం చాలా భవనాలు అలాగే ఉంటాయి. కానీ శ్రీరామ్ కాలేజీ ఇంకొకటి, ఆ కాలేజ్ చుట్టుపక్కల సంబంధించిన ప్రజలు కానీ ఆ పక్కన ఉన్న నారాయణ కాలేజ్ స్కూల్ కానీ వాళ్ళందరూ వినతుల మేరకు మేము మా కౌన్సిల్ తీర్మానంలో మా మున్సిపాలిటీ వారు చెక్ చేశారు. అక్కడ చెక్ చేసిన వెంటనే పూర్తి స్థాయిలో ఆ పక్క భీములు కానీ గోడలు కానీ ఆ వాల్స్ కానీ దెబ్బతిన్నాయి. అక్కడ చెక్ చేసిన వెంటనే G+2కి పర్మిషన్ తీసుకున్నారు. కానీ G+4 ఆ కాలేజీ నిర్మాణం ఉంది. మా మున్సిపల్ సిబ్బంది పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇది ఎంత మాత్రము విద్యార్థులు సురక్షితం కాదని తెలియజేశారు. వెంటనే ఆ కాలేజీ ఉన్నటువంటి విద్యార్థులు సురక్షిత పనులు తరలించి ఆ కాలేజీని మరలా కట్టించవాలని కాలేజీ యాజమాన్యం నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారనే విషయం తెలిసింది. ఒక 7 రోజులు సమయం తీసుకున్నారు, హైకోర్టుని స్టే తెచ్చుకున్నారు. మేము హైకోర్టు స్టేకి మేము వ్యతిరేకం కాదు, మేము ఖచ్చితంగా హైకోర్టు మేము ఆచరిస్తాం. ఆయన హైకోర్టు పంపించిన నియమాలు కానీ మేము పాటిస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని, అక్కడ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రజల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని ఆస్తులు ఏముంది సంపాదించుకోవచ్చు, ఇప్పుడు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. కానీ ప్రాణాలు పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రావు. కాబట్టి మేము ఖచ్చితంగా అంటే అక్కడ ఆ విద్యార్థుల సురక్షిత కోసం, చుట్టుపక్కల ఉన్న ప్రజల సురక్షిత కోసం వెంటనే ఆ భవనంపై చర్యలు తీసుకోవని, మున్సిపల్ సంబంధించిన చర్యలు తీసుకొని ఆ భవనం ఖాళీ చేసి విద్యార్థి సురక్షిత పనులు తరలించి ఆ భవనాన్ని డెమాలిష్ చేయాలని మేము కౌన్సిల్ తీర్మానంలో మేము అంశం చేర్చడం అనేది. ఇంకొక విషయం ఏంటంటే సత్యరామన్లో చదువుతున్న పిల్లలకందరికీ వాళ్ళ తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి, అమ్మగారు మీరు ఇలాంటి భద్రత లేని స్కూల్లో చదివించి మీ పిల్లల ప్రాణాలకు కొని తెచ్చుకునే విధంగా వ్యవహరించదండి. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మనకు చాలా ముఖ్యము. ఇలాంటి నాణ్యత ప్రమాణాలు లేని స్కూళ్ళల్లో కాలేజీలో జరిపించి మన విద్యార్థులకు ప్రాణాలకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించుకోకుండా